అందరికీ జై భీమ్. ఈరోజు చాలా దారుణమైన పరిస్థితులు అతి సామాన్యులు ఇదే రాష్ట్రంలో ఎదుర్కొంటున్నారు. దానికి నిదర్శనంగా ఇక్కడ మధ్యగెర గ్రామ కాపురస్తురాలైన వారి మీద ఎంతో అఘాయిత్యాలు ఇంటి దగ్గరికి వెళ్ళి ఈరోజు మనకి వాళ్ళ మీద కొట్టి వాళ్ళ అబ్బాయి మీద కూడా కట్టి తీసుకొని కొడితే ఇంతవరకు అయింది ఇదే పోలీస్ స్టేషన్. అది ఇలా ఉండగా ఒక పెద్ద ఆయన స్టేషన్ ఇక్కడ గుడి దగ్గర ఉండి మాట్లాడితే ఈయన మీద ఆపోజిట్ వ్యక్తులు ఎవరో వచ్చి ఒక అమ్మాయిని పట్టుకున్నావని చెప్పేసి కేసు పెడితే ఇక్కడ ఉన్న కానిస్టేబుల్స్లో ఉన్నారేమో తెలియదు, కానీ ఈరోజు యావత్ పోలీస్ వ్యవస్థ తల దించుకునేలాగా ఈ మధ్యగర పోలీసులు చేస్తున్నారని చెప్పేసి నువ్వు ఆపోతున్నా. అలాగే ఈరోజు ఈయన మీద అమాయకుని మీద అలాగే వాళ్ళ ఫ్యామిలీ మీద వేదో ముద్ర వేసి ఈరోజు ఊరు ఇడిపించారు. ఇదే కూటమి ప్రభుత్వం. అమ్మా మీరున్నారు హోమ్ మినిస్టర్ గారు, మీరు కూడా ఆలోచించుకోవాలా. ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మహిళల మీద ఎక్కువ అఘాయిత్యాలు జరుగుతున్నాయి, మహిళల్ని ఎక్కువ హింసిస్తున్నారు. మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా? అలాగే 45 ఏళ్ళు సుదీర్ఘ స్వపరిపాలన అనుభవం ఉన్న వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటారు, ఈ ప్రభుత్వం బహుజనుల ప్రభుత్వం అని. బహుజనుల ప్రభుత్వం కాదండి. ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కార్యకర్తలు కానీ ఆ ప్రభుత్వం అధికారులు కానీ చలామణి చేస్తున్న ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇక అతి సామాన్యుడు బతకాల్సిన అవసరం లేదా? ఈరోజు చెప్తున్నా, ఇక్కడున్న మధ్యగర పోలీసులు గమనించాలా. మీరు డబ్బులు తీసుకుంటున్నారా, లేకపోతే లంచాలకు అమ్ముడుపోతున్నారా? ఇవన్నీ లేకపోతే మీరు లా అండ్ ఆర్డర్ని కాపాడేకుంటే వెంటనే ఈ ఫ్యామిలీ మీద ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో, ఎవరైతే కట్టెలు తీసుకొని కొట్టారో వాళ్ళు వెంటనే మా ముందే ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పెడితే మీ పోలీస్ వ్యవస్థ కూడా తలదించుకోదు. లేదంటే ఇదే పోలీస్ వ్యవస్థ ఈ స్టేషన్ ముందర రాబోయే రోజుల్లో వందల మంది వేల సంఖ్యలో స్టేషన్ ముట్టడిస్తాం. అలాగే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మీరు అబ్జర్వేషన్ చేసుకోవాలా. ఇక్కడ ఏసీ రూమ్లో పండుకొని వచ్చింది నాకు ఎమ్మెల్యే పదవి అంటే ఇది తగదు. ఇంకొకసారి ఇక్కడ పోలీసులు అబ్జర్వేషన్ చేసుకోవాలా. ఎవరైతే ఇవన్నీ హేళన చేసిన కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఆయన వెంటనే వచ్చి ఈయనకి క్షమాపణ చెప్పకపోతే స్టేషన్ ఇక్కడే ముట్టడిస్తామని చెప్పేసి తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్.